బీఆర్ఎస్ 25 సంవత్సరాలు अड़गू मेल 24 संवत्सराल कंप्लीट कर रजोत्सव सभा कल्याण एलकतुर्ती वरंगल ग्रांड दादापु 5-10 लक्षल मंदी किदे जो कल्याण काई किदे चुको वाते अपन केसीआर काई वाते किदे चुको अजंता मन केन संबलावंतमा तेलंगाणा को कांग्रेस विलन करेना अन लब्बारी करेना कांग्रेस पार्टी ने मिंचिन पार्टी చేయగా సార్ కమిషన్లు తీసుకోవడం సంచులు మోయడమే ఆ పార్టీ పని కునిసి కెమైవి కమిషన్ లేనా అన సంచులు కద పిసార సంచులు మోయనా లేజైనా కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ చేయగలని కాలం కేసీఆర్ కు 420 హామీలు అమలులో వైఫల్యం దాదాపు మేనిఫెస్టోమా ఎలక్షన్ మేనిఫెస్టోమా 404 से 20 హామీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దినొచ్చా जो 420 హామీలు వైఫల్యం కతో వన నెరవేర్చుకొని వన హామీలను కునిసి నెరవేర్చుకొని जो बीच ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం ప్రజల వారి వీపులు సాపు చేస్తారు ప్రభుత్వమే हम कसम పడగొట్టాంచా ప్రభుత్వమే हम అసలు పడగొట్టాని ప్రభుత్వమే పడగొట్ట అని పడన్ ప్రజలు కునైతే ప్రజలు సకో ప్రజల తమ ప్రభుత్వమైన వీపును సాప్ కరచ కనిపి క్లియర్ గా కేరొచ్చు కనుకో जो నేను బయటికి వస్తా పోరాడుతా म बाहर आरोचु अब मद्रदाड़ फार्म हाउस अब बाहर आरोचु आन పోరాటం కరుచు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కరుచు కనని బీకేరొచ్చు जो పోలీసులు వచ్చేది మా ప్రభుత్వం తప్పుడు కేసులు వద్దు అనవసరంగా కార్యకర్తలైన తప్పుడు కేసులు గాలరేచో ఆవజోగన ప్రభుత్వం हमार बीआरएस ప్రభుత్వం తమ జాగ్రత్త రేవనోగన పోలీసులను హెచ్చరిక దినో 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని బజాపాగా సార్ जो केंद्र में చదువుకుని बीजेपी पार्टी आज తెలంగాణ రాష్ట్రమే మాత్ర వాతే కర్రీచ కనీసం 11 సంవత్సరాలు వేగిచవో ప్రభుత్వం అయిజన जो కనీసం 11 రూపాయలైన తెలంగాణని దినేచకవో 11 రూపాయలు దినేతో అజన్ తెలంగాణ కత్ర అభివృద్ధి వేతేకో 11 సంవత్సరాలే కనిపికేరచు ఆపరేషన్ కరాక్ను కేంద్రం నిలిపివేయాలి जो ऑपरेशन कराकन कनकतो करेगुटा मा जरगरी जो कोन दाड़ी एवडी आर्मी एवडी पोलीसुलनु ओडी नक्सलైటర్ మధ్య జరిగిన తక్షణమే థమాండు కనిపికోచ जो भरोसा रजोत्सव सभलो केसीआर कालेन జరిగి जो भरोसा रजोत्सव सभमा చాలా పవర్ఫుల్ గా స్పీచ్ దినొచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎన్ని మాటలు మాట్లాడారు ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగారు కేసీఆర్ जो कांग्रेस ఎన్నికల హామీ మా కత్ర హామీలు దినేసొక దిటేతాం ఎన్నికల సమయమా తెలంగాణ ప్రజలను కత్ర హామీ చదువుకొని గాంధీ ఒత్తేర్ గాంధీ ఎవడి గాంధీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ రాష్ట్రమే నాయే తెలంగాణ రాష్ట్రమే నాగం కిదే जो కేసీఆర్ ఇచ్చే రైతు బంధు 15,000 చేస్తామన్నారు 2,000 పింఛను 4,000 చేస్తామన్నారు దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తామన్నారు ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తామన్నారు जो 10 केसीआर दे रजों रैतु बंधुनु 10,000 दे रजों हम 15,000 दान साकनको हनुवेताने पिंचन 2,000 4,000 करूचु कनको दिव्यांगुलैन 4,000 నుంచి 6,000 करूचु कनको ఆడపిల్లలను స్కూటీ ధరవం సాకననికి విద్యార్థులను 5 లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తాం కననికి 2 లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తామన్నారు जो మాఫీ రుణమాఫీ డిసెంబర్ 9 ప్రతి ఒక్కటి కొనుక్కుని లేరొచ్చు 2 లక్షల రూపాయలైన హమేతాన్ని రుణమాఫీ కరాచాకనకి మరి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా మీకే తెలుసు ఇవన్నీ से वो काई हामिल केजो को प्रजल तमिन मालमेनु वो केजो को कर्रे कोनी कन भी कालेन चाल चदुवुकोनि प्रति विषय टोटल गा दादापु 1 गंట సేపు ప్రజల వాసుకు ఏడాదిన్నరకే ఇంత పెద్ద సభను విజయవంతం చేశారంటే మీరు కూడా ఒక నిర్ణయాన్ని వచ్చినట్టు అర్థమవుతుంది जो ఏ ప్రభుత్వం ఏర్పడి జోకొని 1.5 సంవత్సరాలే మా దాదాపు 10 లక్షల మంది ఈ సభ तम आज सक्सेस कर रहे चौकन कतो ये प्रभुत्व कतरा वैफल्यम कतरा फेल प्रभुत्व को देख रहे चौकन भी कोचा ఎన్నికలు త్వరగా వస్తే బాగుండనే ముచ్చట జనాల్లో వినిపిస్తుంది హోటో
ఎలక్షన్స్ ఎన్నికల్లో ఓటు ఎమ్మటి ఆవనుకనన్ ఎమ్మటి ఆవతో ఆచరించగలను ప్రజలు తాండేమా గమె కెళ్ళిరచగతో జో ప్రజలు అలాంటి అభిప్రాయాలు ఉన్నాయని తెలిసి ఒక దుబ్బక్క ఎమ్మెల్యే మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు గుర్రుమన్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ భరాసాపై నిందలు మోపుతున్నారు. మీరే చెడిపోయి పడిపోతుంటే మేమెందుకు పడగొడతాం, మేము ప్రజలు దీవెనలతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. జో ప్రభుత్వమే హమ్ खुलासा करके जो प्रजले में व्यतिरेकता आ रही है, तांडे गामे गामे में व्यतिरेकता आ रही है. जो वो व्यतिरेकता ना मालूम करन दुब्बका एमएलए एक एमएलए वाते की दो तो जो हमारे प्रभुत्व में पड़गोटा हमारे प्रभुत्व में ना तम पड़गोटनु का जो आलोचना थी तम काम कर रहे छो कारण कांग्रेस वालों हमारे उम्र होटो बुरा चल रहे छे हमन के रे चकनन कालीन केसीआर को जो हम तमार प्रभुत्व में ना असल पड़गोटे आलोचना चाहिए तमार में जो तमार कैबिनेट చదువుకొని మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే తమార్ మాత్రం एक యూనిటీగా చేయి తమ పడ్రికొని ప్రజల దీవెనలైతే హోటో హమేతాని ప్రజల తెలంగాణ ప్రజల దీవెనైతే హోటో తెలంగాణ రాష్ట్రమేమా పేరు హమేతాని అధ్యక్షసారి అధికారం గాలాంచా అధికారమైన ఆవాచా కనిపించాలని చాలా స్పష్టంగా కోచా जो तेलंगाणा को आनाडैना ఈనాడైనా ఏనాడైనా నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ధ్వజవనాలు తెలంగాణ 1956లో బలవంతంగా ఆంధ్రాలో కలిపి తెలంగాణ అనగా 1956 బలవంతంగా తెలంగాణ ఆంధ్రమ బేళీజోగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపింది 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ అని విమర్శించారు 1969 కాంగ్రెస్ అయిన తెలంగాణ ఉద్యమమా తెలంగాణ ప్రజలైన విద్యార్థులైన పిట్టలైన కాల్చి జోగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కరన్ బికే రోజా జో గోల్మాల్ చేయడంలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారెవరు లేరని దుయ్యబట్టారు ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఓటేసి అది నిండా మోసం చేసింది అని విమర్శించారు కాంగ్రెస్ నమ్మన్ 10 సంవత్సరాలు ఏరిజోగం బీఆర్ఎస్ అన్న కాంగ్రెస్ కాయన ఖర్చు కజోగన్ ఉద్దేశం అయితే కాంగ్రెస్ ఓటు గాలేతో కాంగ్రెస్ వేతానికి కనీసం ఉందన పట్టింపు చర్యలు చేయు ఉందరుంపర కేసులు హాలేరో ప్రతిదీ ఉందిన ప్రజల నిండా ముంచెరో కర్రీకనకేరేజో భరోసా రజోత్సవ సందర్భంగా హనుమకొండ జిల్లా ఎరకతుర్తి ఆదివారం నిర్వహించిన వరంగల్ సభలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు పహల్గా ముగ్గురు దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం చక్కగా సంతాపం చూపగా సభ ఆరంభంలోనే 1 నిమిషం మౌనం పాటించారు అనంతరం కేసీఆర్ ప్రసంగించారు जो తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లు తెలంగాణ గడగడలాడించామని దగదగలాడించామని అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని నిర్మించామని ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం వల్ల 2014 కంటే ముందుంజరులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు రాజోగన్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రమేమా కు కత్ర దగదగలాడించకో ప్రతి ఒక్క గవర్నమెంట్ డెవలప్మెంట్ కు కిదకో గ్రామ పంచాయతీలైన మున్సిపాలిటీన హైదరాబాద్ అయిన ప్రపంచమే తెలంగాణ హైదరాబాద్ కనుకతో ఏక దిక్సూచిగా కతో డెవలప్మెంట్ పరంగా ప్రతిదీ డెవలప్మెంట్ పరంగా మునాక్ జావనకు ఉద్దేశం 10 సంవత్సరాలు అనుకిదేతో ఆయా జోగన్ 10-15 నెలల మా తెలంగాణ రాష్ట్రమైన కథ దిగజారి దేకో కనిపించవచ్చు జో పోరాటాలకు బయలుదేరుతానని తెలిపారు భాజపా వైఖరిని అంతా जो భజ గోవిందం సృష్టి కల శూన్య హస్తాలుగా ఉందని కేంద్రంలో ఆ పార్టీ తెలంగాణకు 11 ఏళ్లలో 11 రూపాయలు ఇవ్వలేదని స్పష్టత చేశారు జనని జన్మ భూమిచ్చ స్ఫూర్తితో రావణ యుద్ధం పూర్తయ్యాక లంకలో చాలా సువర్ణమయంగా ఉంది ఇక మనం అయోధ్యకు వెళ్లేందుకు ఇక్కడి నుంచి పరిపాలన చేద్దామని లక్ష్మణుడు ఇతర యోధులు అంటే రామచంద్రులు ఒప్పుకోలేదు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని హితూ పలికారు కన్నతల్లిని జన్మభూమిని మించిన స్వర్గం ఏది ఉండదని దానిని అర్థం మనకు అయిన సూక్తుల మనకు స్ఫూర్తి ఒకనాడు అత్యంత గందరగోళ పరిస్థితిలో ఆత్మహత్యకు వలసకు నిలయంగా వలసవాదులు విష కౌగిలితో నలిగిపోతున్న తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ విముక్తి చేయాలని సంకల్పించాం స్వరాష్ట్రం సాధించాలని జనని జన్మభూమిచ్చి మించిది లేదని నేను ఒక్కడి బయలుదేరా తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టా జో కరెక్ట్ 24 సంవత్సరాల కిందట నేను
तो केसीआर मैं एकलो मैं उद्यम तेलंगाणा राष्ट्रमें तेलंगाणा प्रजले वासु तेलंगाणा कोटि आशले सारू जो जननी जन्मभूमि चकसु जो आपने जन्मभूमि आपण कापाडलेनु आपण जन्मभूमि आपण रक्षिंचलेनु कतो ये उद्यम स्टार्ट करने उद्देश्य में मैं एकलो मैं एक उद्यम लेकर स्टार्ट हो आज ना కొందరు 10 లక్షల దాదాపు 60-70 లక్షల మారలార్ కార్యకర్తలు సో 10 సంవత్సరాల పరిపాలన ఎక్కితే जो తెలంగాణ సాధించలేదినే जो హోటమా ఉద్యమం స్టార్ట్ కరొచ్చు 24 సంవత్సరాలు ఎట మొదలు పెట్టొచ్చు ఒక ఉద్యమం హోటో స్టార్ట్ కరొచ్చు కనిపించాలనుకోవచ్చు కదా అది నుంచి కాంగ్రెస్ దగాగా సార్ जो తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్న నాడు బలవంతంగా ఆంధ్రాతో కలిపేందుకు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లోను ఉద్యమం చేస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లో కాల్చి చంపింది ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం जो జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యం గత 1969 మా 400 మంది ఉద్యమం కిదతో 400 మంది తెలంగాణ ఉద్యమకారులైన ధైర్యం కలిచాయి కదా సార్ जो జన చదువు ఇందిరాగాంధీ ప్రభుత్వం 2001 నుంచి మరోసారి మన ఉద్యమం ప్రారంభించి విభ్రమిస్తే మన బలాన్ని ఊపుకొని చూసి అదే కాంగ్రెస్ నంగనాచిలా వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలించిన సంగతి మీకు తెలుసు जो 2001 थी होटो उद्यम स्टार्ट किए तो 2001 में जो इन उद्यमाल देख लेन टीआरएस पार्टी उद्यम देख लेन कांग्रेस नंगनाचिन यान का పొత్తు కాలేదని जो పొత్తు కాలేని तमें प्रत्येक राष्ट्र दांचाकन करीमनगर सभ्य में इंदिरा गांधी की जो कौन भी सामने डॉक्टर వైఎస్ రాజశేఖర్ రెడ్డి सीएम रजना 14 సంవత్సరాలు ఏడ్పించారు వాళ్ళ ఎత్తుగడలు మోసాలకు దీటుగా నేను జయశంకర్ సార్ వ్యూహాలు రచిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం 14 సంవత్సరాలు దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమాల కిదేతో కనీసం పట్టింపు కిదేచుకొని దాఖలాలు చేయి जो प्रोफेसर जयशंकर सारा केसीआर द्वारा दो बड़ा नेता ने వ్యూహాలు घालन కొన్ని ప్లాన్స్ घालन ఉద్యమం మున కూలే జావను ఉద్యమాలema కూ విధంగా జనాలను చైతన్యం కరను కదొకొను ప్లాన్ అయితే మున జాతీయ స్థాయిలో విపక్షాలన్నిటిని కూడగట్టాం చివరకు పార్లమెంట్లో అవన్నీ కలిపి మన తరపున కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు ఆ పార్టీ దిగి వచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు जो తెలంగాణ రాష్ట్రమేమో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రమేమో जो ఆంధ్రప్రదేశ్ వీడియోను ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా हमारा असल చేయి పొత్తన్న చేయి కజోకున ఉద్దేశమేతి जो जना जरग रही जो पार्लियामेंट में कौन थी आपने सामेती गलम विपक्षको उन्हें जो तेलंगाना वासिगा गुर्तिंचनु कనుక जो उद्देश्य में जन कांग्रेस तरपुन पार्लियामेंट में तेलंगाना पक्षाన वाद किए तो उन्हें वाद देखन बिल्लु पास किए जो भी अपन सामने था తర్వాత మరోసారి మడమ తిప్పి ప్రకటన వెనక్కి తీసుకున్నది మనకు తెలిసిన తర్వాత సకల జనుల సమ్మె సాగర హారాలు వంటల వార్పులు ఇలా అనేక రూపాల్లో విభ్రమించి భీకరమైన పోరాటం చేశాం 3 ఏళ్ల తర్వాత రాజకీయం అవసరం ఏర్పడి తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సూడిగా లను తట్టుకోలేని రాష్ట్రం ఇచ్చిన విషయం మీకు తెలుసు जो కత్రకు ఉద్యమాలకి జరపచ్చా ఈ వేవాసు చేయి ఈ ప్రభుత్వం ఏ తెలంగాణ ప్రజలు చూడేవాసు చేయకజోకొని ఉద్దేశమేతి వంట వార్పులు ధర్నాలు రాష్ట్ర రోకాలు కత్రకు ఉద్యమాలకి జరపచ్చా जो 2014 में घाले जो आपने పోరాటం తట్టుకోలేక రాష్ట్రం ఇచ్చిన విషయం తెలిసిందే కదా సార్ जो ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్ తెదేపాలలో ఉన్న నాయకులు పలువురు కోసం పెదవులు మూసుకున్నారు ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదు గులాబీ జెండా ఎగరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు जो తెలంగాణ రాష్ట్రమే చదువుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు జన్నా చదువుకున్న అభ్యసం కాంగ్రెస్ నాయకులు కనీసం తెలంగాణ వాసు నోరు ఊపేని పరిస్థితి हम तेलंगाना वाला हमें तेलंगाना प्रत्येक राष्ट्र के जो दाखलाल कति दिखाई कोनी स्वराष्ट्रम कोसम अवसरమైన ప్రతి సందర్భాల్లోనూ పదవుల త్యాగం చేసిన వారు భరాస బిడ్డలు మాత్రమే గర్వంగా చెప్తున్నా जो అవసరమైన బటన్ స్వరాజ్యం కోసం భూమి తెలంగాణ భూమి కోసం కేవలం పదవులను బి త్యాగం తీసుకొని కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులే కనన్ బి ఆజన్ గర్వంగా కేరోజు కన్ బి కాలనుకోవచ్చాను కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వారు ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేవలం పదవులే వాసు తెలంగాణని ఆగం కిదే జోగన్ కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కదా
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మన శాసనసభలో ఒక దశలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. ఆనాటి పాలకులు తెలంగాణ అని అనవదిట్టుగా స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారు. తెలంగాణ असेंबली में कतो उन्दिन बहिष्करण करो मैं असेंबली बाहर मिले को भी आपने हनु किदेक लाको करें कल्याण केसीआर को అధికారిని బాధ్యతగా తీసుకున్నాం. ప్రత్యేక తెలంగాణలో ప్రజలు మనకు తొలి విడతలో పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రమేమో మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఆర్థికం దాదాపు 68 సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ దీన్ని అదేదో అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు, బాధ్యతగా తీసుకున్నాం. ఊకాయంకు हम अधिकारంగా रेवणु करें कोनी लीधे हमें बाध्यता आई. अब हम कसन कन का तो तेलंगाना राष्ट्र में वासु कतरा काम कर रहे सा तेलंगाना राष्ट्र में वासु उद्यमाल के अब हमें सीएम पदवी हमें गवर्नमेंट हमें उपजंपी काबट्टी ఈయన కూ మునాగ్లే జావడం కోసం బాధ్యతకి వ్యవహరించేచా కనుక తెలంగాణ ఏ స్థాయి ఎదిగింది, అన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపించాం అన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలేమా కతరా అవార్డులు ఆయిచా, కతరా గుర్తింపులు ఆయిచా, కతరా ప్రపంచ దేశాలేమా తెలంగాణ కజోకన్ మాలం చేయజోకన్ మనకి కోయిచి అత్ర అభివృద్ధి దీటగా కిదే అయినా ప్రజలు ఏసే ప్రజలను మాలం సార్ కేవలం 420 హామీలు తెలంగాణ రాష్ట్రమైన సజోకం ప్రజలైన ఎన్నికల హామీలక కాంగ్రెస్ ప్రభుత్వం దేని ఉందని మభ్య పెట్టాను ఉందని వేతానే మునాకు లేజాన్ ఓట్లు గదలదిని जोकन भी आपण दिटे जाकन भी कल्याण केरो था जो రాష్ట్రం ఏర్పడ్డాక వాటన్నిటిని పటాపంచలు చేశాం. जो ఎగతాళి గురైన ప్రాంతం కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అయినట్టు పటాపంచలు చేశాం. అన్ని రంగాలలో పరుగులు పెట్టించాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3,50,000కు పెంచుకున్నాం. జిఎస్డిపిని దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులకు ఆగా మేఘాలపై పూర్తి చేశాం. పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి రాష్ట్రంలో సాగునీటి సదుపాయాన్ని అభివృద్ధి చేశాం. పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేశాం. వరంగల్ గడ్డకు నీరు తెచ్చుకున్నాం. 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాము. వాగులు వంకలపై చెక్ డ్యాంలు నిర్మించుకున్నాం. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో పూడిక తొలగించాం. మొత్తం అద్భుతమైన తెలంగాణ తీర్చిదిద్దుకున్నాము. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాలెత్తి ప్రత్యేకంగా రేవణుకరన్ ప్రతిదీ డెవలప్మెంట్ కొత్త రాష్ట్రం ఏర్పడితే డెవలప్మెంట్ एक अड़गु వెనక నీ మెలజు ప్రతి అడుగులు మునాకు జావజు దేఖలేన్ ప్రతి ఒక్క పథకం ప్రజలను జావను ప్రతి ఒక్క పెండింగ్ చదువుకొని ప్రాజెక్టులు ప్రతి ఒక్క ప్రాజెక్టులు కంప్లీట్ కరన్ 100% పూర్తి స్థాయిలో కంప్లీట్ కరన్ ఓ ప్రాజెక్ట్స్ అయినా ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ మునాకు జావను కజోకన్ ఉద్దేశం से प्रोजेक्ट्स पूर्ति करन 3 वर्षमा कालेश्वरम पूर्ति करन जो 90,000 చదువుకొని 3.5 ఎకరాల లక్షల ఎకరాలేమా जो వరి సాలు పాచ जो ప్లాన్ करन తెలంగాణ రాష్ట్రమేమా అన్ని చెరువులేమా పుడిక కాడేనా మిషన్ కాకతీయ కజోకొని ఒక పథకం ద్వారా మొత్తం ప్లాన్ కి దేజోకొని తెలంగాణ ప్రభుత్వం మాజన ప్రతి ఒక్కటి దినే జోకన్ హామీన నెరవేర్చే జోకన్ కేవలం ఏకైక పార్టీ తెలంగాణ టిఆర్ఎస్ అబ బిఆర్ఎస్ పార్టీకి నేను కాలం కేసీఆర్ కోసం ప్రజలు అడగక ముందే ప్రజలు ఆమెను కాయిన్ దగ్గరని పూచకొని అయినా ఓ పూచకొని రాంగ రైతు బీమా రైతు బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ కంటి వెలుగు వంటి కార్యక్రమాలు అమలు చేయాలని నన్నెవరూ అడగలేదు. మన రాష్ట్రం మన ప్రజలని వారిని బాగు చేసుకోవాలని ఆ పథకాలు అమలు చేశాం. తెలంగాణ మా చదువుకొని ప్రజలు మన రైతు బంధు మన రైతు బీమా కళ్యాణ లక్ష్మి మన కంటి వెలుగు కేసీఆర్ కిట్ ఇలాంటి కార్యక్రమం ఏ పథకాలు మొత్తం హమెన్ దక్కనన్ తెలంగాణ ప్రజలు మన కన్నయ్య పూచుకొని హమార పార్టీ వాళ్ళని भी పూచుకొని అయినా తెలంగాణ ప్రజలే వాసు తెలంగాణ ప్రజలు బాగుకోకులే వాసు ఏ పథకాలు సే మార్ సొంతంగా హమ్ స్టార్ట్ కిదే కన్ भी కాలని కోచ जो మన ప్రజలని వారిని బాగు చేసుకోవాలి. ఆ పథకాలు అమలు చేశాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు
నన్ను ఎవరు అడిగారు, చెరువులేమా చేపలు పెంచలేను, చెరువులేమా జో మాళి పిలిపిలా పెంచడం కానీ మన కూన అని పూచేతాం, మన కోయి పూచేకొని అయినా కేవలం చదువుకొని ఓ ఫీల్డ్లేమా చదువుకో మృత్యకారులు బాగుపడునుకతో కూ విధంగా అయినా బాగుపడునుకొని ఉద్దేశమైతే మా చెరువు మా పిల్లలు తమ పెంచలేవాసు చెరువు పిల్లలు చేప పిల్లలు పంపిణీకిదే. మృత్యుకారులకు పని దొరకాలని వారిని ప్రోత్సహించాలని చెరువులో చేపలు పెంచాం. లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ఎవరు అడగలేదు. పెంపకదారులు బాగుండాలని ఆ పథకం అమలు చేశాం. జో గొర్రె लक्ष कतो गोरली दिने जोगन भी आपण दिते जा जो गोरली दखना मन कोई केकोनी उंदेन कनीसम कतो आंगेती गोरली पेंचन उंदेन वेतानी वो केवलम जीवनम सागिंचले जोगन वो కూడా బాగుపడను जोगन उद्देश्यमेती गोलावरियास उंदेन हमेतानी गोरली दिने हमेने पथकाल से कोनी दखना कोई धरना किसे कोई उद्यमाल किदे कोनी तेलंगाణ ప్రజలేవాస वो उंदे फील्डेमा वो कर्मेला जो वृत्ति कामेना वो కొనసాగించును उद्देश्यमेती ఈ काम किदे कन भी कलन केरोच ఈ పథకాన్ని అమలు పారిశ్రామికపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేశాం. 40,000 కోట్లున్న ఐటీ ఎగుమతులను 2.50 లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. 1000కి పైగా గురుకులాలు తెచ్చాం. 1000కి పైగా కతో 1000 रुंपर गुरुकुल स्कूल्स नवोदय लायचा हनुवेतानी పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించా. మెడికల్ కాలేజ్ 3 నుంచి 33కి పెంచా. సాసి మెడికల్ కాలేజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్తం తెలంగాణమా ఖాళీ 3 మెడికల్ కాలేజీ ఆంధ్రమా దాదాపు మొత్తం ఆంధ్రమా విశాఖపట్నమా గుంటూరేమా ఒడి కర్నూలేమా కడప ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇది జన్న కాంగ్రెస్ ప్రభుత్వమా అంటే జన్న 2000 అయితే 2000 అయితే 2013 ప్రతి ఒక్క ఏరియానే విశాఖపట్నమా విజయవాడ మెడికల్ కాలేజ్ బొచ్చడు మెడికల్ కాలేజీలు బట్ తెలంగాణమా కేవలం 3 మెడికల్ కాలేజీలు కానీ 33కిదే బీఆర్ఎస్ ప్రభుత్వం वो एक विषय आपण మెచ్చలేవచ్చు. जो పెంచాం భరోసా హయాంలో మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, శాంతి భద్రతను చక్కగా కాపాడి అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రజన ఎటువంటి ప్రాబ్లమ్స్ వెతుకొని కత్తి ధర్నాలు రాష్ట్రకులు కత్తి వెతుకొని ప్రతిదీ ఉందేన నైన్ లేదాన శాంతి భద్రతను చక్కగా కాపాడడం ప్రజలకన్ పాలన లేకపోతే ఇవన్నీ నా డైలాగులు కాదు, స్టోరీలు కాదు. ప్రజల ప్రభుత్వం పార్లమెంటు వేదికగా అనేక సందర్భాలలో చెప్పిన విషయాలు. जो ఈ మగాయి స్టోరీ కేరకొని మగాయి एक तमिन सिनेमा स्टोरी लेका केरकोनी ऐसे जरगिमेली जोकन पार्लमेंट रूपेम अभी सिनेमाలం చదువుకొని దిటేసా కనిపి కేరోసా. ఆర్బీఐ కాంగ్ వంటి సంస్థలు వెల్లడించిన అధికారిక లెక్కలన్నీ మీకు మనవి చేస్తున్నాం. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లో రాసి ఇచ్చారు. जो సిగ్గు చేయదు బాండ్ పేపర్లో తమ లక్కన్ దేమలే. మన ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టినా తడిసిన రంగుపోయిన మొలకలు వచ్చిన రైతులకు మన బిడ్డలు కాబట్టి ప్రభుత్వానికి 5,000 కోట్లు నష్టం వచ్చినా కొన్నాం. बीआरएस ప్రభుత్వం రజన जो साल 50 पानी पड़च जो पानी पड़चना भिंजा मोलकलाव जो सालेना नाण्यता रेनी तो तेलंगाणा राष्ट्र में वाल वो सालन कुएन एगुमतुल करने उद्देश्य 5,000 కోట్లు 5,000 కోట్ల నష్టం आवते वो सालन प्रति గింజలు ఇదే కదా. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రజల్ని బోల్తా కొట్టించేందుకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. जो కాంగ్రెస్ అయినా ప్రభుత్వం ఏ క్వింటాన 500 బోనస్ దాంచా కన్నా ఎన్నికల హామీ మాకే జోకన్ బి దిటే సాపడ్. जो దానికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కాదానికి దానికి తులం బంగారం కల్పిస్తామని అన్నారు. कल्याण लक्ष्मी दजोकन ₹1,00,000 कोनी तो कांग्रेस वाला 1 तुलम बंगारम दाकन के चपचु बंगारम 1 तुलम सोनो तमे नारिचुको आरी कोंति को देखो तो ఇది ఎవరికైనా వచ్చిందా? ఇలా 420 హామీలపై పెద్ద పెద్ద పుస్తకాలు పంచారు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇవన్నీ ఇలా ఎలా ఇస్తారని అడిగితే
చేసి చూపిస్తామన్నారు. మరి ఎవరిని ఇచ్చారా? అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చేయలేదు. ఈలోపు ఎంపీ ఎన్నికలు వచ్చాయి. నాకు కాలు విరిగిన జనంలోకి బయలుదేరాను. దీంతో తెలంగాణలో ఎందరు దేవుళ్ళుంటే అందరి మీద ఒట్లు పెట్టారు. ఎన్నో మాటలు చెప్పి మోసం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి తెచ్చారు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదని ఆడబిడ్డలు అంటున్నారు. ఉచిత బస్సు ఆమెను అవసరం చేయని ఉచిత బస్సు ఆమెను जुट्टू जुट्टू झल्ला मारला चकना मारले रे चकना आड़बिड्डल केरीच जो तम कतरावरकू केरोचु एक तुलम भंगारम दांचाकनके ఎన్నికల హామీన ఎక్కిపర్ हम एक दांचाकतो वो दी दांचाकनके कत्त जाता తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క దేవుళ్ళ పర ఒట్లు గాలే బాండ్ పేపర్ లక్కन दिने पचो आज హామీలు కతరావరకు నెరవేర్చేసుకో ఏకతో తమ ఆలోచన కరో కనన్ మాజీ సీఎం కేసీఆర్ కి కాలన్ బీజేపీలతో జేసీపీలతో పేదల ఇళ్ళు కూలగొట్టిస్తున్నారు కొంచెం మేము జేసీపీలు పెట్టి చెరువుల్లో పూడిక తీస్తే కాంగ్రెస్ పార్టీ హైడ్రా అంటూ పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు. కేసీఆర్ బాగా ఇచ్చిన కరెంటు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? హమ్ జేసీపీ घालन చెరువులేమా మిషన్ కాకతీయ రూపేమా చెరువులేమా పూడిక కాడే हम పూడిక కాడేతో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ జేసీబీ తి హైడ్రా का ఒక నామేతి ప్రతి ఒక్క పేదల ఇళ్ళను फोड़ेसा कत्ता कत्ता जान फोड़े चको तमे कब देखो कन केरो हम दिने हमार प्रभुत्व में 24 गंटल करंट दिने अब तम कसन देर वेरी कोनी तमार भूता तम कसन देरे कोनी మంచినీళ్ళు ఎందుకు బంద్ అయ్యాయి? భూముల ధరలు ఎందుకు పడిపోయాయి? ప్రభుత్వం ఆదాయం కోసం అత్యవసరమైతే ప్రజలకు ఉపయోగం లేని భూములు అమ్మవచ్చు, కానీ ఏది అమ్మాలో అది అమ్మకూడదో తెలివితేటలు కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు హెచ్సియు భూములు అమ్ముతున్నారు, రేపు ఓయిలో విలువైన భూములు వాటిని అమ్మేస్తారా? కుణస్ వేచును కాయి కత్తజాని వేసును కుణస్ లేవును కజోకనే ప్రభుత్వం కాయన కడ్రీచక హెచ్యు భూములు కసనేసును సవార ఓయు భూములను కూడా ఏచక కానీ ప్రశ్నించవచ్చు. రాష్ట్రానికి ఏ బీమారి వచ్చింది? కాంగ్రెస్ నమ్మిన ప్రజలు బోల్తా పడ్డారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు నోరు తెరిసి అబద్ధాలు చెప్తున్నారు. భరాస కేసీఆర్ మీద నిందలు వేస్తున్నారు. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేశారు, ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. ప్రతి చెడు విషయాన్ని కేసీఆర్ కారణమని అబద్ధాలు చెబుతున్నారు. మనల్ని ఎవరు నమ్మట్లేదని, అప్పులు పుట్టడం లేదని దివాలా మాట్లాడుతున్నారు. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఏ బీమారి వచ్చింది? తెలంగాణ శాసనసభకు ఎందుకు రారని ప్రశ్నించే వారికి చెబుతున్న అసెంబ్లీలో మా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే దిక్కు లేదు. అలాంటప్పుడు వాళ్లకు నేను కావాలా? जो మాజీ సీఎం కేసీఆర్ మవేతాని అసెంబ్లీని మా ఆరోకునికి నన్ను తమసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువుకో ఎమ్మెల్యేలు ఎంపీలు సేమన్ ప్రశ్నించరేచో హౌజే మా చదువుకోని అసెంబ్లీ మా చదువుకోని का हमार बीआरएस पार्टी रो नायकुలు घाल रे जोगन प्रश्न ले तम समाधान देरे कोनी जोगन समाधान में ना मकू करन आजी तमे नान तमार सारू मा आऊं का तम समाधान दो फर्स्ट कनन कालन చాలా క్లియర్ గా కోచా जो జరిగి जोगन सभा मा तमार कजोगन क्वेश्चन एन आंसर तम देर वेनी लपणन आज तमेन मरे उणकन भी कालन राज घट्टिगा कोचा తెలంగాణపై భాజపా కక్ష కట్టింది. తల్లిని చంపి బిడ్డను తీశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అంటున్నారు. కేంద్రంలోని భాజపా తెలంగాణ అభిప్రాయంలోని 7 మండలాలు ఆంధ్రాలో కలిపింది. పీలేరును కూడా అప్పగించింది. దేశవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపింది కదా. తెలంగాణ बीजेपी कक्ष पूर्वक करेजा जो తెలంగాణ కక్ష హాలేదని తల్లిని చంపి బిడ్డను తీశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే అంటున్నారు కదా. जो తెలంగాణ మా కత్రా మెడికల్ కాలేజ్ घाल रहे जो 7 మండలాలే ఆంధ్ర में भेड़ देने जो कन भी కాలని కేరొచ్చు. మా వాళ్ళపై కేసులు ఎందుకు పెడుతున్నారు? పోలీసులు మీ డైరీలో రాసి పెట్టుకోండి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరిస్తూ భరాస నేషనల్ మీడియా వారియర్స్ పై ఎందుకు కేసులు పెడుతున్నారు? తమ बीआरएस पार्टी కార్యకర్తలు ఉందరం ప్రతం కాయింగ్రన్ కేసు घाल रहे जो कन भी कालन राज घट्टिगा పోగొట్టుకున్న ఆవజకోన
ప్రభుత్వం हमारा ప్రభుత్వం తమ డైరీమా లక్కన్ రికార్డులో తమారు డ్యూటీ తమ సక్రమంగా కనుక కలని పోలీసులు అనుకోవచ్చా? పోగొట్టుకున్న చోటే వెతకాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెత్తిన శని పెట్టుకున్నట్లయింది, కానీ మేం పడగొట్టాం. రానున్న 3 ఏళ్ళు అయినా సక్రమంగా పనిచేయకపోతే ఆ నాయకుల్ని వీపుల్ని ప్రజలు పల్లగొడతారు. జో తెలంగాణ రాష్ట్రమేమో కాంగ్రెస్ పార్టీని హమా తిరిగి ఉందిన కాయ కేసా కానీ కానీ ఆవజోగం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా ఓ మంచిగా ముందే పథకాలు అమలు కర్లకెళ్ళ జో ఆవజోగం ఎలక్షన్ అవి ఉందిన ఓటు ఖాళీ అవకాశం రాదు ప్రజలు తమ ఒకవేళ ఈ 3 సంవత్సరాల పరిపాలన నీకరతో ప్రజలు తమ్మిన ఒకటి మారే అవకాశం రచ్చు కనిపించారు సార్. మావోయిస్టులతో చర్చలు జరపాలి. జో ఆపరేషన్ కరాక్ పేరుతో ప్రాణాలు తీస్తున్న బలగాలని చంపుకుంటూ పోవడం ప్రజాస్వామ్యం అని పెంచుకోదు. ఆపరేషన్ కరాక్ను ఆపివేయాలని చర్చకు పిలవాలని మావోయిస్టులను కోరుతున్నారు. జో కరేగుట్ట ములుగు డిస్టిక్ ఏమో ఛత్తీస్గఢ్ బార్డర్ में జరిగి जो देख रहे थे अपन దాదాపు వారం రోజులే होता फायरिंग चाल रहे थे दाड़ी 2-3 आदमी मर जा रहे थे माओइस्टలు उन्हें मारे छे नहीं उन्हें चर्चा बोलावणो हनु मारते जावा तो आपण जो शांति चर्चा शांति कूकन खचिతంగా ఉందని బలాన్ ఉందేతి వాతే కరన్ ఉందేతి మీటింగ్ హాलन चर्चा करन ఉంద డిమాండ్స్ కాయన్ సకజో సే పూచన్ పచ్చా आपण ఫర్దర్ గా కాయన్ నెక్స్ట్ స్టెప్ లేవను ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా తాము ఆపరేషన్ కరాగిన థమాను కన్ బి కాలన్ కేసీఆర్ కోసం जो कालेन తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు చల్లుతున్న కేసీఆర్ जो తెలంగాణ తల్లిన ఆను పూలు గాलन రాస తెలంగాణ రాష్ట్రమేమా గత 10 సంవత్సరాల కాయంకిదే ఈ 15 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం కాయంకిది टीआरएस बीआरएस पार्टी కాయంకిది जो सीएम होदा మరోజన ఊ కాయంకిదో ఈ ప్రజలైన 15 నెలలు చదువుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాయం కర్రిచ కతరారుకు ఫెయిల్ వేరిచ కతరారుకు సక్సెస్ వేరిచ కాలు ప్రతి విషయం పూసకొచ్చినట్టు దాదాపు 10 లక్షల మంది ఆయోజ ఒక ప్రోగ్రామ్ అయిన 10 లక్షల మందిన సేన ప్రతి ఒక్కరు సమలా దిటో జోకన్ కాలన్ కేసీఆర్